ఈరోజు మనం నటనల గురించి మాట్లాడడం కంటే ముందు రప్ప డైలాగులు పెట్టినందుకు తీసుకెళ్ళిపోయి జైల్లో పెడతారా అన్న క్వశ్చన్ రేస్ చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం ఎలా అయ్యాడో నాకైతే అర్థం కావట్లా. ఈ బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదా? సినిమాలో సెన్సర్ బోర్డు ఇచ్చేది కూడా చిన్నపిల్లలు కొన్ని చూడకుండా ఉండటానికి, కొన్ని యునానిమస్గా అందరూ చూడడానికి, U/A ఫర్ ఆల్, దాని తర్వాత బిలో 12 years, నాట్ అలౌడ్ అబోవ్ 18 years, రిక్వైర్డ్ ఇన్ని సర్టిఫికేషన్లు ఇచ్చి దాంట్లో సెక్షువల్ కంటెంట్, నూడిటీ, హెరాస్మెంట్, ఫైట్స్ ఎక్కువ ఉన్నా, బ్లడ్ షెడ్ ఎక్కువ ఉన్నా చూడకూడదు అని చెప్తారు. ఆఖరికి నువ్వు చూసుకునే ప్రైమ్ వీడియోస్లో అవని, నెట్ఫ్లిక్స్లో అవని దానిపైన గైడ్ లైన్స్ వేస్తూనే ఉంటారు. అవి వివక్షత పక్కన పడేసి పిచ్చిగా కూర్చొని చూస్తే కుటుంబాల గురించి ఎవరు ఆడలేరు. చిన్నప్పటి నుంచి రక్తకోత చూస్తా పెరుగుతామని అంటారు కొంతమంది పిల్లలు. మరి నేను అనలేను దానికి. అలా చూసే క్యాడర్ వేరు ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు నిన్న ఆయన చెప్పాడు ఆ సినిమాలో డైలాగులు అయితే ఇంకెక్కువ ఉంటాయంట. నాకు అర్థం కాదు. నువ్వు ఒకవేళ వాళ్ళ సినిమాలో చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు గన్ తీసుకుని కటా కాల్చుకుంటూ వెళ్తారు, బయట చేయమని పని ఎవరినన్నా? సినిమా ఒకటే, రియల్ లైఫ్ ఒకటే. అసలు ఎలా మాట్లాడతావు నువ్వు? సినిమా డైలాగులు స్వేచ్ఛగా తిరుగుకుంటే జైల్లో పెడతారా అని. దాంట్లో ఏం రాశారు? రప్ప డైలాగ్ పెట్టలా. 2029లో మేము వచ్చాక, ఎవరు వచ్చాక? సినిమాలో రాయలేదుగా ఈ డైలాగు. నువ్వు ఇలా అనుకున్నా కూడా సినిమాలో డైలాగ్ లేదు. 2029లో మేము వచ్చాక రప్ప ఆడిస్తామని చెప్పి దాంట్లో బెదిరింపు ఉంది. ఇది కూడా మర్చిపోతావు చెప్పేటప్పుడు. రెండోది, సినిమాలకి తీసుకొచ్చే పాలిటిక్స్ రియల్ లైఫ్ ఒకటే ఎలా అవుతుంది జగన్? ప్రతి ఒక్కళ్ళు సినిమా హీరోలా కూర్చుంటే పోలా, ప్రజాసేవకులు ఎందుకు అవుతారు? ఇంకా